కనిపిస్తూ ఉన్నాయి. ఒకవైపు జాతీయ జెండాలు కూడా పట్టుకొని భక్తులు తరలి వస్తున్నటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. నృత్యాలు చేస్తున్నారు యువత, చిన్నపిల్లలు తేడా లేకుండా పెద్ద మొత్తంలో నృత్యాలు చేస్తూ అందరూ కనిపిస్తూ ఉన్నారు. ఇక్కడ రాత్రి నుంచి కోలాహలం అయితే ఇక్కడ కొనసాగుతుంది. కొన్ని ఇక్కడ మన తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుంచి చూసినట్లయితే ఇటు ఖైరతాబాద్ నుంచి వచ్చేటువంటి వాహనాలన్నీ కూడా ఈ విధంగా వస్తున్నాయి. ఇటు క్రేన్ నెంబర్ 4కు చిన్న చిన్న వాహనాలను, చిన్న చిన్న వినాయక ప్రతిమలను కేన్ నెంబర్ 4 వైపు పంపిస్తూ ఉన్నారు. మిగిలిన వాటిని పెద్ద వాటిని ఇటు ట్యాంక్ బండ్ వైపు పంపిస్తున్నటువంటి దృశ్యాలు, ట్రాఫిక్ని ఇక్కడే డైవర్షన్ చేసి పంపిస్తున్నటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఇక్కడ పెద్ద సంఖ్యలో పోలీసు బలగాలు మోహరించినటువంటి దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి. మనం చూస్తున్నాం. ఇంకా ఏమాత్రం కూడా అంటే ఇవన్నీ కూడా రాత్రి అక్కడ ట్రాఫిక్ రద్దీ కారణంగా చిక్కుకున్నటువంటి వాహనాలన్నీ కూడా, వాహనాల మీద ఉన్నటువంటి గణనాథులన్నీ కూడా ఇప్పుడు తరలిస్తున్నటువంటి దృశ్యాలు మనకు అడుగడుగునా కనిపిస్తూ ఉన్నాయి. వివిధ రకాలైనటువంటి వేషధారణలలో, వివిధ రకాలైనటువంటి వాహనాల్లో కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తూ వినాయక నిమజ్జనాన్ని చూసేందుకు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. మొత్తం కూడా నగర వ్యాప్తంగా కూడా ఇవాళ ట్రాఫిక్ ఆంక్షలు విధించినటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. ట్రాఫిక్ ఆంక్షలు ఇటు హైదరాబాద్ నగరం ఈస్ట్ జోను, వెస్ట్ జోను, నార్త్ జోను, సెంట్రల్ జోన్లలో ఉండేటువంటి పెద్ద ఎత్తున ఆయా జోన్ల పరిధిలో నుంచి గణనాథులు తరలి రావడంతో ఎక్కడికక్కడ పార్కింగ్ స్థలాలను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆర్టీసీ బస్సులను కూడా ప్రత్యేకంగా ఇవాళ నడుపుతూ ఉన్నారు. కొన్ని చోట్లనే ప్రత్యేకించినటువంటి మార్గాల్లోనే నడుపుతూ ఉన్నారు. తర్వాత మెట్రో సేవలను ఇవాళ అర్ధరాత్రి వరకు కూడా అందుబాటులో ఉంచనున్నారు. ఎందుకంటే ఇవాళ ట్రాఫిక్ ఆంక్షలు ఉన్నటువంటి నేపథ్యంలో ఇవాళ మెట్రో సేవలు ఎక్కువగా ఉపయోగపడేటువంటి అవకాశం ఉంది. భక్తులు పెద్ద సంఖ్యలో మెట్రో రైళ్లను ఉపయోగించుకునేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. మనకు సికింద్రాబాద్ నుంచి ఇటు ఖైరతాబాద్ నుంచి, సికింద్రాబాద్ నుంచి, బాలాపూర్ నుంచి, అంటే నగరం నలుమూలల నుంచి, పాత బస్తీ, చార్మినార్, మదీనా నుంచి వచ్చేటువంటి వాహనాలను కూడా ప్రత్యేక మార్గాల్లో ఇక్కడికి చేరుస్తూ ఉన్నారు. ఆయా విధంగా ట్రాఫిక్స్ అయితే దారి మళ్లించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఈస్ట్ జోన్ నుంచి వచ్చేటువంటి వాహనాలు ఇటు చెంచల్గూడ, జైల్ చౌరస్తా, ముసారంబాగ్, చాదర్ఘాట్ బ్రిడ్జి, సాలార్జింగ్ బ్రిడ్జి, అఫ్జల్గంజ్, తర్వాత బ్రూక్ జాదర్, జాంగ్బాగ్ చౌరస్తా, కోటి, ఆంధ్ర బ్యాంక్ ఈ విధంగా రానున్నాయి. మొత్తంగా ఒక్కొక్క ప్రదేశం నుంచి వచ్చేటువంటి వాహనాలు ఒక్కొక్క విధంగా వచ్చేటువంటి సందర్భాలు అయితే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. పెద్ద మొత్తంలో వినాయక నిమజ్జనం మనం చూస్తున్నాం. యూత్ ఏ విధంగా డ్యాన్స్ చేసుకుంటూ వస్తున్నారో మనకు కనిపిస్తుంది. చాలా పెద్ద మొత్తంలో యూత్లో అమ్మాయిలు కానీ, తర్వాత అబ్బాయిలు, మహిళలు కూడా పెద్ద సంఖ్యలో ఈ నిమజ్జనం కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి దృశ్యాలు మనకు తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర ఒక ఆధ్యాత్మిక వేడుక, కన్నుల పండుగ జరిగేటువంటి, ఒక వైభవంగా జరిగేటువంటి ఒక ఆధ్యాత్మిక వేడుక. ఈ వేడుకను చూసేందుకు, తనివితీరా చూసేందుకు నగరం నుంచే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తూ ఉన్నారు. భక్తులే కాకుండా ఇటు పర్యాటకులు కూడా పెద్ద సంఖ్యలో తరలి వచ్చి ఇక్కడ చూసేందుకు పెద్ద సంఖ్యలో వస్తున్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. విజయచంద్రిక, ఇటు పోలీసులు కూడా ఆ మేరకు భద్రత కల్పిస్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ ట్రాఫిక్ ఆంక్షలు విధించడమే కాకుండా ఇటు ఏమైనా గొడవలు జరిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఆ మేరకు కూడా భద్రత ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఒకవైపు ఇవాళ మిలాదున్ నబీ, ముస్లింలకు సంబంధించినటువంటి మహమ్మద్ ప్రవక్త జన్మదినం కూడా నిన్న ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళు ర్యాలీలు తీసేటువంటి అవకాశం ఉండడంతో వాళ్ళను కూడా పోలీసులు ఎక్కడ ఘర్షణలు జరగకుండా ముందస్తుగానే మత పెద్దలతో మంతనాలు జరిపి అవి కూడా కట్టడి చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మనం చూస్తూ ఉన్నాం యూత్ ఏ విధంగా కోలాహలంగా నిమజ్జనానికి తరలి వస్తున్నారో. రాత్రి నుంచి కూడా ఇదే ఎనర్జీని మెయింటైన్ చేస్తూ ఉన్నారు. నిన్న సాయంత్రం నుంచి మండపాల నుంచి తరలినటువంటి గణనాథులు ఇప్పుడు ఇక్కడికి తరలి వస్తున్నారు నిమజ్జనానికి. కాబట్టి నిన్న రాత్రి నుంచి వాళ్ళంతా కూడా డ్యాన్సులు చేస్తూ ఎక్కడా ఎనర్జీ తగ్గకుండా డ్యాన్సులు చేస్తూ మన పెద్ద సంఖ్యలో వివిధ రూపాల్లో గణేష్లు ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నగర వ్యాప్తంగా ఇవాళ వినాయక నిమజ్జనాల సందడి అయితే కొనసాగుతుంది. ఎక్కడికక్కడ ట్రాఫిక్ ఆంక్షలు విధించినటువంటి కాంటాక్ట్ చేస్తాను. మొత్తంగా
శోభాయాత్రకు సర్వం సిద్ధమైపోయింది. దేశంలోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగేటువంటి శోభాయాత్రకు గణనాథులు బయలుదేరిపోతున్నారు. ఇక 6:30 నుంచి కూడా పూర్తి స్థాయిలో శోభాయాత్ర ప్రారంభం కాబోతుంది. వాళ్ళ 600 ప్రత్యేక బస్సులని నడపనున్నారు. భక్తులు వెళ్లే ప్రధాన మార్గాలు, అనుబంధ మార్గాలు, అలాగే తిరిగి వెళ్లే ప్రయాణాలు, అలాగే వీక్షించడానికి ఈ రోజు కూడా గుడ్ మార్నింగ్ విజయ్ చంద్రిక. ఇక్కడ ఖైరతాబాద్ మహా